ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత వారం మా ఈ ఛానల్లో ప్రియా దేవుని బిడ్డలారా మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి తీసుకొని రావడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి ఆత్మీయ విషయాలుగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులను మీకు తెలియజేయడం జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయాలుగా ఇంకొంత లోతైనటువంటి విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను శ్రద్ధగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మైండ్ గేమ్ అనేటటువంటి ఈ అంశంలో ఈ భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి విషయాలు ఏమై ఉన్నవంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము హవ్వలతో దేవుని శాశ్వత విరోధి అయిన సాతానుగాడు ఏదైనా తోటలో సర్పము ద్వారా ఆడిన మైండ్ గేమ్ను గూర్చి మనం ఈరోజు తెలుసుకొనబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలను మీకు తెలియజేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా ప్రధాన కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు ఆదాము హవ్వలతో సర్పమును ఉపయోగించుకొని మైండ్ గేమ్ను ఆడినటువంటి దేవుని శాశ్వత విరోధైనటువంటి సాతానుగాడు నేడును ఇదే మార్గములో దేవుని ప్రజలుగానున్న క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులతో మైండ్ గేము వాడి ఆలోచనలో నుండి లేక వాడి ఆలోచనలతో వాడు ఆడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అది ఎలానో మీరు తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము హవ్వలతో సర్పము ద్వారా దేవుని శాశ్వత విరోధైన సాతానుగాడు వాడి ఆలోచనలతో ఏదైనా తోటలో ఆడిన మరి ఆ ఒక మైండ్ గేమ్ను గురించి మనం తప్పక తెలుసుకోవాలి. అంటే వాడి యొక్క ఆలోచనలతో ఏదైనా తోటలో మరి ఆదాము హవ్వలతో సర్పము ద్వారా వాడు ఆడినటువంటి వాడి ఆలోచనలతో ఆడిన ఆటను గురించి మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనాలో సాతానుగాడు ఆడినటువంటి మైండ్ గేమ్ను గురించి మనం తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ముందు మనం ఏదైనా వనమును గూర్చి మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి మరి విషయాలు లోతుగా పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలంటే మరి దానికి సంబంధించినటువంటి ప్రారంభ విషయాలు మూలాలకు సంబంధించిన విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే మరి ముందుగా ఏదేనుకు సంబంధించిన విషయాలు కొంత వివరముగా మరి మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మరి శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 2వ అధ్యాయం 8లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏదేను అనగా ఉల్లాసము అని అర్థమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఆసియా ఖండమునందలి ప్రియా దేవుని బిడ్డలారా ఒక ప్రదేశము ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క ఏదేను అయ్యున్నది. మానవ కోటి యొక్క ఆది తల్లిదండ్రులకు ఆదాము హవ్వలు ప్రియా దేవుని బిడ్డలారా సృష్టింపబడినటువంటి పిమ్మట నివసించినటువంటి స్థలము ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క ఏదేను అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల జీవితం మరి ఆ ఒక ఏదేనులో మరి ఆ దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ఒక ఉల్లాసముతో అది ప్రారంభించబడింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3 ద్వారా ఈ విషయము మనకి తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఉల్లాసముతో ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క జీవితము ఆదాము హవ్వలది ఏదేనులో ప్రారంభించబడింది. అయితే ఉల్లాస వాతావరణములో ప్రియా దేవుని బిడ్డలారా వారు ఉంచబడ్డారు, మరి నడిపించబడ్డారు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ భూమి మీద బ్రతకడానికి లేనిదంటూ ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా. సమస్తము ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వాటిని అనుభవించుటకు ఆరోగ్యము మంచి వాతావరణ పరిస్థితులు వారికి ఉండవు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు మరి సమస్తం కూడా మరి ఏదేనులో దేవుడు ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. వాటి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఉల్లాస వాతావరణాన్ని
ఆదాము అవ్వలకు ఏదెనులో దేవుడు కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఈ విధమైనటువంటి స్థితిని వారికి ఆనాడు దేవుడు అనుగ్రహించుట ద్వారా ఆయనకే మరి ఈ ఉల్లాస వాతావరణము వారికి మరి కలుగు చేయట దయచేయట ఆయనకే సాధ్యమని దేవుడు మరి తెలియపరచుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలకు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆ ఒక ఉల్లాస వాతావరణమును ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కలుగు చేయ దేవుడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఏదేను తోట లేక ఏదేను వనమును గూర్చి మనం తెలుసుకున్నటను మరి జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మనం చదువుకున్నటువంటి ఆదికాండం 2వ అధ్యాయం 8లో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే ఏదేనులో తోటను వేటును మనం చూడగలం. ఈ తోట లేక ఈ వనము ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ సౌందర్యమును ప్రియా దేవుని బిడ్డలారా మరి వర్ణించుట ప్రియా దేవుని బిడ్డలారా మన తరము కాదు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా అంత సౌందర్యవంతమైనటువంటి వనము తోటయై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఏదేను యొక్క తోట దాని యొక్క సౌందర్యాన్ని మనం వర్ణించలేం, మనం వివరించలేం. ఎందుకంటే ఏదేను తోటను అంతగా దేవుడు మరి సౌందర్యవంతముగా దాన్ని ఆయన కలుగు చేసినట్లు నిర్మించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ విషయాన్ని ఈ మాటల్లోంచి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మనిషికి సౌందర్యమును ఇచ్చేవాడు దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడిచ్చినటువంటి సౌందర్యము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మనం చెడిపోకూడదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా అనేకులను చెరపమని దేవుడు మనకు సౌందర్యాన్ని ఇవ్వటలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మనం పవిత్రంగా ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకు మహిమకరంగా ఉండాలని దీని యొక్క అర్థమునై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఏదేను తోటనే కాదు మనిషికి కూడా సౌందర్యమును కలుగు చేసిన వానిగా ప్రియా దేవుని బిడ్డలారా అట్టి స్థితితో ఉంచువాడు మరి దేవుడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా దేవుడిచ్చేటటువంటి ఆ సౌందర్యాన్ని ఏమండి ఇతరుల్ని చెరపడానికి కాకుండా మనం చెడిపోవడానికి కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మనం పవిత్రంగా ఉంటూ దాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరచాలి. దేవుని బిడ్డలారా మనకిచ్చినటువంటి సౌందర్యము ద్వారా దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏదేను తోట ప్రియా దేవుని బిడ్డలారా పాపము కానీ పాప ఫలితమైన శాపము కానీ ఎండిన ఎడారులు కానీ ఇసుక పర్రలు కానీ ముండ్ల తుప్పలు కానీ విషపురుగులు కానీ ఎట్టి వ్యాధి కానీ లేని ఆనంద తోట వనమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడే ఈ తోటను వేశాడు గనుక అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏదేను యొక్క సౌందర్యమును ఊహించుట కూడా అసాధ్యము, కష్టమని ప్రియా దేవుని బిడ్డలారా ఏదేను యొక్క తోట మన ఊహకందనంత సౌందర్య రీతిలో దేవుడు ఏదేను తోటను ఆయన అలంకరించాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దేవుడే ఏది ఇచ్చినా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఆరోగ్యమైనది ఆయన ఇస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా అనారోగ్యకరమైనది ఆయన ఇవ్వడు అని మనం తప్పక తెలుసుకోవాలి. శ్రేష్టమైనది ఆయన ఇస్తాడు. ఏమండి మరి భార్య రూపంలో కానీ భార్యకు భర్త రూపంలో కానీ అత్తామామలు రూపంలో కానీ ఆడపడుచులు మరుదుల రూపంలో కానీ ఏమండి బావల రూపంలో కానీ ఇంటిలో ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు మనస్తత్వాలు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన శ్రేష్టమైనటువంటి మనస్తత్వాలనే ఆయన ఇస్తూ ఉంటాడు. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. ఆదాము అవ్వలకు ఏదేనులో ఏమండి మరి శ్రేష్టమైనటువంటి వాతావరణాన్ని కలుగు చేసి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా తను విశ్వసించిన మన జీవితాల్లో కూడా ఆయన శ్రేష్టమైనటువంటి వాటినే ఆయన ఇస్తూ ఉంటాడు. కనుక మనం విశ్వాసముతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రియా దేవుని బిడ్డలారా కుటుంబ జీవితాల్లో కానీ ఏమండి మరి ఆ కుటుంబాలుగా కట్టబడబోయే వారి జీవితాల్లో కానీ దీవెనకరమైనటువంటి పరిస్థితులను దయచేయ గొప్ప దేవుడు ఆయనని ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ రోజుల్లో ఏమండి తోటలలో ప్రియా దేవుని బిడ్డలారా లేకపోతే వనములలో ఫలవృక్షములు
తక్కువగా ఉండి ముండ్ల వృక్షములు లెక్కింపలేనన్నివిగా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ముండ్ల వృక్షాలే ప్రియా దేవుని బిడ్డలారా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏదేనులో ఇలా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రతి వృక్షము కూడా ఫలములతో నిండినది గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండము 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అని మొదట ఆది మానవుడైనటువంటి ఆదామునకు తెలియజేయచ్చు. తినకూడని వృక్ష ఫలములైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని చెప్పుచు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను అని మనం దేవుని వాక్యములో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము అవ్వలకు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఫలభరితమైనటువంటి స్థితిగతులతో నిండినటువంటి ఏదేనులో ఆదాము అవ్వల యొక్క జీవితం మరి ప్రారంభించబడినట్లు ఫలభరితమైన స్థితిగతులతో వారిని ఉంచి అట్టి స్థితితో వారి యొక్క జీవితాలను నడిపించిన వానిగా, అలంకరించిన వానిగా మరి దేవుడైన యెహోవాను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఫలములు కలిగినటువంటి స్థితితో వారిని ఉంచిన వానిగా ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొంత లోతుగా ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్తున్నాం. ఆదామునకు ఆనాడు తినమని చెప్పినటువంటి ఫలములకు వెలలేదు, ఉచితము. ప్రియా దేవుని బిడ్డలారా, సమృద్ధిగా దేవుడు తినమని చెప్పిన ఆ వృక్ష ఫలములు మరి తినవచ్చు, అనుభవించవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు? ఆదాము అవ్వలు. ఈ విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఫలములను సమృద్ధిగా, సంతృప్తిగా ఆది మానవులైనటువంటి ఆదామునకు హవ్వలకు ఆహారముగా ఇచ్చుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఫలములకు వెలను మనం చూస్తున్నాం. ఈ ఫలాలు దేవుడిచ్చినవే, కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం తింటున్న ఫలాలకు వెల చెల్లించేటటువంటి పరిస్థితి, కొనుక్కొని తినేటటువంటి పరిస్థితి. ఇందులో కూడా ప్రియా దేవుని బిడ్డలారా సంతృప్తి లేదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ కొనుక్కుని వాటి ద్వారా సంతృప్తిగా తినలేనటువంటి పరిస్థితిని కూడా నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ఏదేనులు అలా కాదు ప్రియా దేవుని బిడ్డలారా, సంతృప్తికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలను సమృద్ధిగా దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. వాటికి వెల చెల్లించకుండా ఉచితముగానే దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మరి ఏదేనులో ఆదాము అవ్వలకు ఫలములు ఉచితం, వెల చెల్లించవలసిన అవసరము ఆనాడు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ నేను ఎందుకు మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, ఎలాంటి వాతావరణ పరిస్థితుల మధ్య ఆది మానవులైన ఆదాము అవ్వలను దేవుడు ఉంచి ఉన్నాడో, వారి జీవితాలను దేవుడు ప్రారంభించి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నిటి ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. దేవుడు తాను నిర్మించినటువంటి మానవుణ్ణి ఎంత ప్రేమించాడో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలను ఆయన ఎంతగా ప్రేమించి వారి ఎడల ఏ రకమైనటువంటి మంచి వాతావరణ పరిస్థితులను, శ్రేష్టమైన వాతావరణ పరిస్థితులను ఆదిలో దేవుడు కలుగు చేసి ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఇచ్చి ఉన్నాడో ఈ విషయాలన్నీ మనకి తెలియపరచబడుతున్నాయి. అయితే ఇటువంటి అత్యున్నతమైనటువంటి పోషక విలువలు, ఆహార సమృద్ధి గల ఫలవృక్షములతో నిండి ఉన్నటువంటి ఏదేను తోట లేక వనము ఎక్కడ ఉందో కూడా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏదేను వనము ప్రియా దేవుని బిడ్డలారా పరలోకములో ఒక ఆనందదాయకమైనటువంటి ఒక స్థలముగా అనేకులు తలస్తూ ఉంటారు. ఈ విషయాలు గమనించండి. అంటే ఏదేను వనమును లేక ఏదేను తోటను పరలోకములో ఒక ఆనంద వనముగా మరి చాలామంది ఆనందదాయకమైనటువంటి ఒక స్థలముగా తలస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇది సరైనటువంటి తలంపు కాదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఏదేను ఒక జిల్లా ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. చుట్టూ కంచి వేయబడిన ఒక చోటు అని మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు ఆదికాండం 2:8-14 వరకు రాయబడిన వాక్యవచనాలు మనకి తెలియపరుస్తూ ఉంటాయి. ఏదేను ఒక తోటగా లేక ఒక వనముగా మొదటిసారిగా పేర్కొనబడుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏదేనులో ప్రవహించు 4 నదులలో 2
ప్రియా దేవుని బిడ్డలారా నేటి వరకు నిలిచి ఉన్నవి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి అవేవనగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, నేడు పిలువబడుచున్నటువంటి టైగ్రీసు నది ఇదే హిద్దేకెలు నదిగా ఆనాడు పిలువబడుటను ఆదికాండములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆనందదాయకంగా ప్రారంభించబడినటువంటి జీవితాలు ఆదాము హవ్వల జీవితాలు ఎక్కడంటే ఏదేనులో నుండి, ఏదేను దగ్గర అని మనం తప్పక తెలుసుకోవాలి. పచ్చని వాతావరణము, దేవుని భద్రత ఆదాము హవ్వలకు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నిలిచి ఉన్నటువంటి మరి ఆ ఒక ప్రియా దేవుని బిడ్డలారా 2 నదుల గురించి మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో మొదటి నది గురించి మనం తెలుసుకున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే రెండవ నది గురించి మీకు తెలియపరుస్తున్నాను. యూఫ్రటీసు అనేటటువంటిది మరి ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు పిలువబడుతుంది. ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు ఈ యూఫ్రటీసు నది ఫారాతు నదిగా మనం చూస్తూ ఉంటాం. ఈ 2 నదులు ప్రస్తుతం ఇరాన్ దేశంలో కలవు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల ద్వారా నేను మీకు తెలియపరిచేటటువంటి విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు చరిత్ర సమ్మతి గ్రంథమని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి, చరిత్ర గల గ్రంథము అని కూడా మనం తెలుసుకోవాలి. చరిత్రలో నిలిచి ఉన్నటువంటి గ్రంథము, ఏమండి వ్రాయబడినవన్నీ కూడా ఉన్నవి అని రుజువుపరచు గ్రంథమునై యునది. ఏ గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పీషోను గీహోను అను 2 నదులు మధ్య ఆసియా అందలి అర్మేనియాలోని పర్వతములలో ఉద్భవించి మెసొపొటేమియా దేశమున ఏదేను జిల్లాలోని వనము గుండా ప్రియా దేవుని బిడ్డలారా ప్రవహించి ఈ వనమును ఫలవంతమైనటువంటి దానిగా చేసి ప్రియా దేవుని బిడ్డలారా పార్షియా ద్వీపకల్పము దగ్గర సముద్రమున కలియుచున్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. దీనిని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఈ వనము లేక ఈ తోట ఈ ప్రాంతం అందున్నటువంటి ఏదేను జిల్లాలోనే మరి యుండును అని మనం తప్పక తెలుసుకోవాలి. బైబిల్ పండితులు కూడా ఏదేను అనేది అది మరి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ భూలోకములో మరి భూమి మీద ఉండునదే అని తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదేను అనేది పరలోకములో ఉండేది కాదు, కానీ ఏదేను అనేది భూమి మీదే అది నిర్మించబడి ఈ భూమి మీదే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏమండి ఈ యొక్క ఆదాము హవ్వలను ఆనాడు ఈ ఏదేనులో ఆయన ఉంచాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటికీ నిలిచి ఉన్నటువంటి 2 నదులు మరి మనకి ఏదేనుకు సంబంధించిన సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఆ 2 నదులే ప్రియా దేవుని బిడ్డలారా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. టైగ్రీసు నది, అదే విధముగా యూఫ్రటీసు నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇవి ఈ భూమి మీద ఉన్నటువంటి నదులే ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు ఏమండి ఆదికాండం 2వ అధ్యాయము 8 నుండి 16 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏదేను వనమును మానవునికి మరుగు చేయుటను మనం చూడగలం. ఈ విషయాలు గమనించండి. ఈ విషయం యొక్క అర్థము తెలియబడవలనంటే ప్రియా దేవుని బిడ్డలారా మోసే సమాధిని గూర్చి మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇశ్రాయేలు నాయకుడైనటువంటి మోసే మరణించినప్పుడు దేవుడు మోసే సమాధిని దాచిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 6 ద్వారా ఈ విషయము మనకు తెలియపరచబడుతుంటుంది. ప్రియులారా, దేవుడు ఇలా మరుగు చేయకపోతే ఇశ్రాయేలీలు మోసే సమాధిని పూజించి ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడేది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు కూడా మరి మోసే సమాధిని ఒక ఆరాధన స్థలముగా వారు మార్చి వేసేసేవారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా ఏదేను స్థలమును దేవుడు మరుగు చేశాడు. ఈ విషయాన్ని గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు భవిష్యత్తును చూచువాడు, దేనినైనా పరిష్కరించగలవాడు. అంతేకాదు దేనిని ఎప్పుడు ఎలా ప్రియా దేవుని బిడ్డలారా పరిష్కరించాలో కూడా ఆయనకి తెలుసు అనే విషయాలు ఈ సందర్భ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. దేవుడు భవిష్యత్తు జ్ఞాని ప్రియా దేవుని బిడ్డలారా అని మనం మర్చిపోకూడదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13లో మనం చూస్తున్నప్పుడు యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు, ఆయనకు
మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు అని ప్రియా దేవుని బిడ్డలారా మనం చూడగలము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 31 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటే అక్కడ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మానవునిగా వచ్చినటువంటి క్రీస్తు ద్వారా మనకి కలిగినవి మరి ఏవై ఉన్నావో కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచన నాయను అని మనం చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తు ద్వారా మనకి కలిగినవి, అనుగ్రహింపబడినవి అని మనం వీటిని తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తు ద్వారా మాత్రమే మనకి జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచన మనకి కలిగింది అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనకు మనంగా మన పాపాల నుండి విడుదల పొందలేదు, కానీ దేవుడే మానవునిగా యేసు ప్రభువారు వచ్చి మన పాపాల నుండి ఆయన విడిపించారు. గనుక విడిపించిన ఆయన యందు మనం అతిశయపడాలి తప్ప మనకు మనంగా అతిశయపడకూడదనే విషయం ఈ యొక్క సందర్భ విషయాలు అపోస్తలుడైన పౌలు గారు ఆనాడు కొరింథీయులకు రాసిన పత్రికకి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏదెను తోటలో 3 వృక్ష జాతులను మనం చూడగలము. జీవవృక్షము, మంచి చెడ్డలను తెలియజేయు వృక్షము, ఆహారమునకు ఉపయోగపడు వివిధ ఫలవృక్షములు. ఈ విషయములు ప్రియా దేవుని బిడ్డలారా మనకి ఆదికాండము 2వ అధ్యాయం 9 ద్వారా తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడైనటువంటి యెహోవా తూర్పున ఏదేనులో వేసినటువంటి ఒక తోటను గురించి లేక ఏదేను వనమును గురించి మనం తెలుసుకుని ఉన్నాము. అయితే ఏదేను తోటలోనే తాను నేలమంటితో నిర్మించినటువంటి నరుని ఉంచుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ నరుడు నేలమంటితో నిర్మించబడినప్పటికీ ఇతడు జీవాన్ని పొందాలంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క జీవవాయువు లేక ఊపిరి అవసరమైంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 2వ అధ్యాయం 7లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మరి ఆ ఒక ఊపిరి మనిషికి అవసరమైంది. ఆ ఊపిరిని పొందిన తర్వాతే మనిషి జీవాన్ని పొంది ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. చూడగలిగాడు ప్రియా దేవుని బిడ్డలారా, మాట్లాడగలిగాడు, వినికిడిని పొందగలిగాడు, జీవాన్ని పొందగలిగాడు, జ్ఞానము మరి అనుగ్రహించబడింది, తెలివి అనుగ్రహించబడింది. ప్రియా దేవుని బిడ్డలారా మనిషిలో ఒక రకమైనటువంటి ఆ ఒక చలనం అనేది మరి కలిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుని ఊపిరికి వెళ్ళలేదు, ఇది దేవుని కృపాజీవమే, దేవుని యొక్క కృపాదానమే అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నేడు ఇదే ఊపిరి లేక ఇదే జీవవాయువు ఆక్సిజన్ రూపంలో పొందాలంటే ప్రియా దేవుని బిడ్డలారా ఎంత వెల చెల్లించమంటే అంత వెల చెల్లించాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రభు ఏమంటాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8లో మీరు ఉచితముగా పొందితిరి గనుక ఉచితముగా ఈయుడి అని దేవుడు అంటూ ఉంటాడు. ప్రియులారా మనుషుడు కొన్ని విషయాలను తనకి లాభదాయకంగా వ్యాపార రీతిలో మార్చుకున్నాడు. దేవుడు అలా కాదు. తాను నిర్మించాడు గనుక ప్రతిదీ కూడా ఉచితముగా మనిషికి ఆయన అనుగ్రహించాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఇందులో కూడా దేవుని యొక్క ప్రేమ ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ప్రభు అంటాడు జీవము నేనే అని అన్నట్లు యోహాను సువార్త 11వ అధ్యాయం 25లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఈయన యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. అంటే మరణము తరువాత కలిగేటటువంటి నిత్యజీవమునకు సంబంధించిన మాటగా ఈ మాటని మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారిని విశ్వసిస్తారో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన్ని విశ్వసించే వారికి ఎన్నటికీ కూడా
మరణం అనేది కలగదు. దీని అర్థం ఏంటంటే అంటే శరీర మరణం కలిగినప్పటికీ ఆ మరణం తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ నిత్య నరకాగ్ని గుండంతో కూడినటువంటి శిక్ష క్రీస్తును విశ్వసించిన వారికి లేకుండా క్రీస్తు సిద్ధపరిచిన నిత్య జీవానికి వారు వారసులుగా చేయబడతారు అనే అద్భుత సత్యం ప్రియా దేవుని బిడ్డలారా. నేనే జీవము అనేటటువంటి మాటలోని నా యందు విశ్వసించిన వాడు మరి అన్నటికీ చనిపోడు అనేటటువంటి ప్రభు చెప్పిన మాటల యొక్క అర్థముగా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయం 18లో ఒంటరిగా ఉన్నటువంటి ఈ ఆది మానవుడైనటువంటి ఆదామును గూర్చి దేవుడు ఆలోచించి ఆదామునకు సాటి అయిన సహాయముగా ప్రియా దేవుని బిడ్డలారా హవ్వను అతనికి గాఢ నిద్ర కలుగజేసి ప్రియా దేవుని బిడ్డలారా అతడు నిద్రించినప్పుడు అతని యొక్క ప్రక్కను గాయపరిచి లేక ఆపరేషన్ చేసి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆదికాండం 2వ అధ్యాయం 21లో ఉన్నట్లు పాపరహితమైనటువంటి ఆదాము ప్రక్కటెముకల్లో ఒక దానిని ప్రియా దేవుని బిడ్డలారా అనగా ఒక ఎముకతో స్త్రీని నిర్మించుటను మనం చూడగలము. ఈమె పేరు హవ్వగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి దేవుడే ఆదిలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ సర్జన్గా మనకి కనబడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే సర్జను అంటే శాస్త్రచికిత్స నిపుణుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా మరి శాస్త్ర చికిత్సలు చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యులు అని మనం తప్పక తెలుసుకోవాలి. శాస్త్ర చికిత్సలు చేయడానికి అర్హత పొందిన వ్యక్తినే సర్జన్ అని అంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆదిలో మనం చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి మరి సర్జను ఎవరంటే దేవుడైన యెహోవాగా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నిర్మాణకుడు ప్రియా దేవుని బిడ్డలారా, సర్జన్లకే ఆయన సర్జను అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం ఈ సందర్భాలని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఆదిలో అద్భుతమైనటువంటి ఆ ప్రథమ సర్జను ఎవరంటే దేవుడైన యెహోవాయే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నిర్మాణము జరిగినటువంటి కాలము ఏదేను నందలి ప్రియా దేవుని బిడ్డలారా నిర్దోష కాలము అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము హవ్వల సృష్టిలో కొంత తేడాను కూడా మనం చూడగలము. దేవుడు ఆదామును సృజించినట్లుగా హవ్వను మట్టిలో నుండి సృజింపలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆదామును మట్టితో తన స్వరూపమున సృజించుటను మనం చూడగలము. హవ్వ అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము యొక్క రక్తమాంసములతో చేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆదాములో నుండి హవ్వను తీసెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి నేను ముందు చెప్పాను దేవుడు సర్జన్లకే సర్జన్ అని నేను చెప్పడం జరిగి ఉన్నది. సర్జన్ అంటే దానికి అర్థం కూడా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుడు ఆ సర్జనగా ప్రియా దేవుని బిడ్డలారా పరమందు కానీ ఇహమందు కానీ ముల్లోకముల్లో కానీ ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తుంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకి సాటి అయిన సముడైన సర్జనం మరొకరు లేరని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈయన్ని విశ్వసిస్తే మరి బాధ తెలియకుండా శాస్త్రచికిత్స చేసి ఆ భాగాన్ని ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ అద్భుత సత్యం కూడా ప్రియా దేవుని బిడ్డలారా యోబు గ్రంథం 6:18లో మనం చూస్తాం. గాయము చేసి గాయమును కట్టి ఆయన చేతులే స్వస్థపరచును అని మనం అక్కడ చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే ఆదిలో ఆదామునకు ఆయన శాస్త్ర ఆ ఒక చికిత్స ఆయన చేశారు. అంతేకాదు దాని ద్వారా ఆయన ఆపరేషన్ అని చేయడమే కాకుండా ఆయన ఒక ప్రకటెముకలో ఒక ఎముకను తీసి ఆయన స్త్రీగా నిర్మించి మరలా ప్రియా దేవుని బిడ్డలారా ఆ భాగాన్ని ఆయన మరి పూడ్చివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు
గమనించండి. అంటే ఆయన చేతులే ఆ భాగాన్ని స్వస్థపరిచాయి అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆదాము భార్య అయినటువంటి హవ్వ అతని శరీరం అంతటిలో నుండి తీయబడలేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్క ప్రక్కటెముకతో మాత్రమే చేయబడుటను మనం చూడగలము. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము ప్రక్కటెముకను తీసిన పిదప దేవుడే తిరిగి ఆ స్థలమును పూడ్చివేయటను మనం చూడగలము. అంటే దేవుడే మొదటి మానవుని శరీరంపై ప్రియా దేవుని బిడ్డలారా శాస్త్రము చేసెను. అందుచేత ప్రియా దేవుని బిడ్డలారా పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆదాము యొక్క శరీరమును తిరిగి స్వస్థపరిచెను. యోబు గ్రంథం 6:18 మనం చూస్తాం ఈ అద్భుత సత్యం. ఏమండి, యోబు గ్రంథం 6:18 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతనిలో నుండి హవ్వను నిర్మించెను లేక వేరు చేశాను అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆదాము నిద్ర నుండి మేలుకొని పిదప హవ్వను అతని ఎదుటికి తీసుకొని వచ్చి దేవుడే ఆదాముకు హవ్వను బహుకరించి వివాహమును చేయటను ఆదికాండము 2:21 మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మైండ్ గేమ్ అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి ఈ విషయాల వివరణలో ప్రియా దేవుని బిడ్డలారా మరికొంత లోతుకి మనం వెళ్ళుటను జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు ఆదాము హవ్వలతో సర్పరూపములో సాతానుగాడు ఆ మైండ్ గేమును ఆడేటటువంటి దానికి సంబంధించిన విషయాల్లో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా ఏదెనుకు సంబంధించిన విషయాలు, దేవుడు నిర్మించినటువంటి ఆదాములోంచి తీయబడినటువంటి హవ్వ గురించి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడకపోతే సాతానుగాడు దేవుడు నిర్మించినటువంటి ఆదాము హవ్వలతో వాడెందుకు ఆ సర్పము ద్వారా మైండ్ గేమ్ అనేది వాడు ఆడి ఉన్నాడో ఆ విషయాలు మనకి తెలియపరచబడవు. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం దేవుడు ఏదెను వనములో ఆదాము హవ్వలతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఎటువంటిదో తెలుసుకుందాం. అంతేకాదు ఆదాము హవ్వలకు ప్రియా దేవుని బిడ్డలారా సర్పము ద్వారా కలిగిన సాతాను శోధన గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ సందర్భంలోనే సాతానుగాడు మైండ్ గేమ్ సర్పము ద్వారా ఆదాము హవ్వలతో ఆడాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఎలానో కూడా మనం తెలుసుకుందాం. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ వాక్య వెలుగులోంచి అద్భుతమైన విషయాలను బహువివరముగా నేటి క్రైస్తవ తరానికి తెలియపరచడానికి మా ఈ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విని మా ప్రియులను మీరు దీవించండి. ఇంకా అనేకులు ఈ అద్భుత సత్యాలు దేవా వారు తెలుసుకున్నట్లు వారిని కూడా ఈ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నట్లు వారిలో ప్రేరేపణ కలుగజేసి తద్వారా మీరు మహిమ పొందమని, విన్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించమని, ఇంకొంత లోతైన విషయాలు మీ ఆత్మ ద్వారా మేము ధ్యానం చేసుకుని పోతున్నప్పుడు ప్రభువా ఇంకా అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరుస్తూ నేటి క్రైస్తవ తరానికి లోతైనటువంటి ఆత్మీయ విషయాలను తెలియపరచుటలో నీ సేవకుడైనటువంటి నన్ను మీరు వాడుకొనమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించుక పాడునుగాక. ఆమె యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.